హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా హరిశ్చంద్ర ప్రసాద్, ఇప్పుడైనా పైకి వెళ్ళి స్నానం చేసి వస్తావా లేదా అంటారు గంభీరంగా. బాబోయ్ పైకా అని సంతోష్ అంటుండగా, సంతోష్ కోసం ఎదురు చూసి చూసి ఇంకా రాకపోవడంతో ఆదిత్య కిందకు వచ్చేస్తాడు. పైకి రమ్మన్నానుగా రాలేదే అంటూ సోఫాలో కూర్చుంటాడు ఆదిత్య. గొప్పవాణ్ణి పిలిచావులే, నీ దగ్గరకు వచ్చే ప్రక్రియలో అందరినీ పరుగులు పెట్టించాడు పిరికి ఫెలో అంటుంది ఆర్తి నవ్వుతూ. నోర్ముయ్, ఆ సిచ్యువేషన్లో నువ్వుంటే తెలుస్తుంది అంటాడు సంతోష్ ఆర్తి వైపు కోపంగా చూస్తూ. ఎంత నేనున్నా నీ అంత జడవం లేరా అనేస్తుంది మళ్ళీ ఆర్తి. ఆ మాటకు శకుంతల కూడా నవ్వుతూ, ఊరుకో ఆర్తి, అసలే చంటి పిల్లాడు జడుసుకుంటే వాణ్ణి ఇంకా ఏడిపిస్తావేంటి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంటుంది. ఆంటీ మీరు కూడానా అంటాడు సంతోష్. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాని ఆదిత్య మాత్రం వీళ్ళ వైపు అనుమానంగా చూస్తూ, ఏం జరిగిందిరా అంటాడు. అయినా అవన్నీ నీకెందుకురా, ఏం జరగలేదు అని మాట దాటేస్తాడు సంతోష్. ఏం జరగకపోవడం ఏంటి అంటూ నవ్వుతూ జరిగినదంతా చెప్పుకొస్తుంది ఆర్తి. అవునా, నాకు భయమేసి నిన్ను రమ్మంటే నువ్వు నాకన్నా పిరికివాడిలా ఉన్నావేంట్రా అని నెమ్మదిగా సంతోష్తో అంటాడు ఆదిత్య. దుర్మార్గుడా, ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే నువ్వు జంట కోరుకున్నప్పుడే నాకు డౌట్ రావాల్సింది. నీ వల్ల అందరి ముందు పిరికివాడినైపోయాను అని దురుసుగా పైకి లేచి, నాతో రా అంటాడు సంతోష్. ఎక్కడికి అడుగుతాడు ఆదిత్య. ఇందాక కొబ్బరికాయ పడ్డ శబ్దానికి నా బ్యాగ్ మెట్ల దగ్గర వదిలేసి వచ్చేసానురా. అది తీసుకుని పైకి వెళ్ళి నేను స్నానం చేసి కిందకు వచ్చే వరకు నువ్వు నాతోనే ఉండాలి, అర్థమైందా అంటాడు కోపంగా. సరే పద అని ముభావంగా పైకి లేస్తాడు ఆదిత్య. అలా ఇద్దరూ పైకి వెళ్తారు. ఈలోపు దుర్గ ఆరుబయట వాకిట్లో భోజనాలు సిద్ధం చేసి, శకుంతల నీకు ఇంకా అవ్వలేదా, ఆర్తి నువ్వు రామ్మా ఆదుర్దాగా పిలుస్తుంది. ఎక్కడికాంటీ సంతోషంగా అడుగుతుంది ఆర్తి. మీ అమ్మా నాన్నలకి ఆరుబయట భోజనం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రాత్రిపూట బయట భోజనం చేస్తేనే వాళ్ళకి భోజనం తిన్నట్లుంటుందంట. అందుకే అన్నీ వాకిట్లో సర్దమని చెప్పాను. తొందరగా రండి, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది అంటూ ఆర్తి చేయి పట్టుకుని ముందుకు లాగుతుంది దుర్గా. వాకిట్లోనా? వావ్, సరే ఆంటీ తొందరగా పదండి. ఈ నైట్ టైం ఈ చెట్ల మధ్య లైట్స్ వెలుగులో అందరూ కలిసి వాకిట్లో భోజనం చేయడమా? వావ్, ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉందాంటీ. పదండి పదండి అని ఆర్తి కూడా పరుగులు పెడుతూ వాకిట్లోకి వెళ్ళిపోతుంది. అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు వాకిట్లోకి వెళ్ళిపోతారు. ఒక పక్క పండు వెన్నెలలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ నేల మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారందరూ. ఇంతలో దుర్గా, ఆదిత్య ఆ కొత్త ఆవకాయ వేసుకోనన్నా, చాలా బాగుంటుంది అంటుంది. అవునరా, చాలా బాగుంది. ఆవకాయ మాత్రం అద్భుతం ఆంటీ, అన్నం మొత్తం ఆవకాయతోనే తినేయాలనిపిస్తుంది అంటుంది ఆర్తి. ఐశ్వర్యకు కూడా నేను పెట్టిన కొత్త ఆవకాయ అంటే చాలా ఇష్టం అంటూ ఆదిత్య ప్లేట్లో కొంచెం వడ్డిస్తుంది దుర్గా. ఐశ్వర్య రోజు ఫోన్ చేస్తుందా వదినా అడుగుతుంది శకుంతల. ఎందుకు చేయదు, రోజు వీడియో కాల్ చేస్తుందిలే ముభావంగా మాట్లాడుతుంది దుర్గా. ఇప్పుడు ఐషు కూడా ఉండుంటే మంచి సరదాగా ఉండును. ఐసు హాలిడేస్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం
అంటాడు సంతోష్. ఐశ్వర్య పరంధామయ్య గారి ఒక్కగానొక్క కూతురు. ఇంజనీరింగ్ చేసింది. పెళ్ళయ్యాక భర్త మురళితో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది. మురళి హరిశ్చంద్ర ప్రసాద్కి దూరపు బంధువు కూడా. ఆ విధంగా వీళ్ళ స్నేహం కాస్త బంధుత్వంగా మారిపోయింది. సంతోష్ మాటలకు దుర్గ కాస్త దిగులుగా, అవును సంతోష్, ఐసుని చూసి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒకసారి వచ్చేళ్ళమంటే నాకు మా వారికి జాబ్ లీవ్ దొరకడం లేదంటుంది అని ముభావంగా చెబుతుంది దుర్గా. దుర్గ మాటలకు వత్తాసు పలుకుతూ పరంధామయ్య కూడా, అయినా పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగమన్నారు. పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రులను వదిలి అక్కడెక్కడో కష్టపడి కోట్లు సంపాదించడం కన్నా అయిన వాళ్లకు అందుబాటులో ఉండి ఉన్నదానితో సర్దుకుపోతే మంచిదని నా అభిప్రాయం అంటారు. అలా ఎలా అనుకుంటాం? కాలం మారుతుంది, మనం కూడా కాలంతో పాటు మారాలి కదా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. ఏంటి మారేది? కాలం మారడం అంటే కన్న తల్లిదండ్రులకు దూరంగా బ్రతకడమా? కాస్త ఆవేశపడతారు పరంధామయ్య. పిల్లలు తల్లిదండ్రులను వదిలి వెళ్ళడం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రక్రియ ఏమీ కాదులేరా. పూర్వం పిల్లల్ని చిన్నతనంలోనే గురుకులాలకు పంపించేవారు. వాళ్ళు ఎప్పుడైతే అన్ని విద్యల్లోనూ ఆరితేరుతారో అప్పుడే తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేవారు. కానీ ఇప్పటికీ అప్పటికీ ఒకటే తేడా. అప్పటి పిల్లలు ఎక్కడ ఉన్నా తమ బాధ్యతను మర్చిపోయేవారు కాదు. సమయం వచ్చేసరికి ముసలివాళ్ళైన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునేవారు. ఇప్పుడు మాత్రం అసలు కర్తవ్యం మరచి అక్కడున్న భోగాలకు బానిసలై తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. కానీ ఐసు అలా కాదులే, తను ఎప్పుడూ తన బాధ్యత మర్చిపోదు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. సరదాగా మొదలైన మాటలు చాలా దూరం వెళ్ళిపోయాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కాస్త వేడెక్కిపోయింది. అందరినీ ఆ విషాద విషయంలోంచి బయటకు తీసుకురావాలని అనుకుంటాడు సంతోష్. అనుకున్నదే తడవుగా, ఆంటీ, చేపల పులుసు ఎవరుండారు అడుగుతాడు ఆదుర్దాగా. నేనే సంతోష్ అంటుంది దుర్గా. అయ్యో అంటాడు ఒక్కసారిగా. ఏమైంది, బాలేదా అని గాబరాగా అడుగుతుంది దుర్గా. అద్భుతంగా ఉందాంటీ అంటాడు సంతోష్. మరి ఇంకెందుకు సంతోష్ అయ్యో అన్నావు అడుగుతుంది దుర్గా. అదా, ఈ చేపల పులుసు మంగ వండి ఉంటే మంగను హైదరాబాద్ తీసుకెళ్ళి మా ఇంట్లో వంట మనిషిగా అపాయింట్మెంట్ ఇచ్చేద్దామనుకున్నాను. బట్ బ్యాడ్ లక్ అంటాడు ఢీలాగా ముఖం పెట్టి. అదేంటి, నిర్మల ఉందిగా, మళ్ళీ మంగెందుకు అంటుంది ఆర్తి అయోమయంగా ముఖం పెట్టి. నీ ముఖంలే, నీకు దేవుడు అసలు బుర్రన్న పదార్థమే ఇవ్వలేదు. నేననేది నిర్మలను మాన్పించేసి మంగను పెట్టుకుందామని అంటాడు. అందరూ సంతోష్ మాటలకు ఆశ్చర్యపోయి సంతోష్ వైపు అయోమయంగా చూస్తారు. ఏంటి సంతోష్, మీ అమ్మ వంటలే నీకు నచ్చట్లేదా? ఈసారి ఫోన్ చేసినప్పుడు మీ అమ్మకు చెప్తానుండు నీ సంగతి అంటుంది దుర్గ నవ్వుతూ. అమ్మో, అంత పని చేయకండి ఆంటీ, ఏదో జోక్ చేశానంతే. అసలే మా అమ్మ ఈ మధ్య అమ్మలా కాకుండా గుళ్ళో పోలేరమ్మలా తయారైపోయింది అంటూ చేతులు కడుక్కుంటాడు సంతోష్. అలా అందరూ వాడి వేడిగా మాట్లాడుకుని సంతోషంగా భోజనాలు పూర్తి చేసుకుంటారు. కాసేపటి తర్వాత, అరే, అందరూ బయట పడుకుంటాం, మంచాలన్నీ బయట వేయించు వాకిట్లో అటూ ఇటూ నడుస్తూ పరంధామయ్యతో చెబుతారు హరిశ్చంద్ర ప్రసాద్. నీకంత సరదాగా ఉంటే నువ్వు పడుకోరా, శీతగాలి, పిల్లలు లోపల పడుకుంటారులే, వాళ్ళకి వాతావరణం పడుతుందో పడదో అంటారు పరంధామయ్య కూడా హరిశ్చంద్ర ప్రసాద్ పక్కనే నడుస్తూ. బంధించేసిన గదుల్లో ఏసీలు వేసుకుని వదిలిన గాలిని పీల్చినప్పుడు పడగాలేనిది ఈ స్వచ్ఛమైన గాలిని పీలిస్తే ఎందుకు పడదు? అదే పడుతుంది. ఊపిరితిత్తులకు కాస్త మంచి చేసినట్లవుతుంది. నువ్వు ముందు మంచాలు వేయించు, వాళ్ళే పడుకుంటారు
అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అంత ఖచ్చితంగా హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పేసరికి ఇక పరంధామయ్య కూడా మారు మాట్లాడకుండా అందరికీ ఆరుబయటే మంచాలు వేయించేస్తారు. అదంతా చూసిన ఆర్తి, వావ్, థ్యాంక్ యూ నాన్న. ఎటు చూసిన చెట్లు, చల్లని గాలి, ఈ పండు వెన్నెల్లో ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ పడుకోవడం అంటే అద్భుతం నాన్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు పడుకున్నా నేనిక్కడ పడుకోను అంటాడు సంతోష్. అదేంటి, మేమందరం ఉన్నాంగా, ఇంకా నీకు భయం ఎందుకు అంటుంది శకుంతల. భయపడకపోతే ఎలా ఆంటీ? కానీ మీరనుకున్నట్లు ఈ భయం ఆ భయం కాదులేండి. ఇందాక నా అదృష్టం బాగుండి ఆ కొబ్బరికాయ షెడ్ మీద పడింది కాబట్టి నేను హాల్లోకైనా పరిగెత్తుకొచ్చాను. అదే ఇక్కడ పడుకుంటే నా నెత్తి మీద పడితే ఏకంగా పైకే పోతాను అంటాడు సంతోష్ బిత్తర చూపులు చూస్తూ. సంతోష్ మాటలకు వంత పాడుతూ ఆదిత్య కూడా, నేను కూడా పైకి వెళ్ళి రూమ్లో పడుకుంటానమ్మా అంటాడు. ఇక్కడే అందరితో కలిసి పడుకోవచ్చు కదా నాన్న, బాగుంటుంది. మళ్ళీ మీ లైఫ్లో ఇటువంటి రోజు ఎప్పుడొస్తుందో ఏమో అని నచ్చ చెప్పడానికి చూస్తుంది శకుంతల. లేదమ్మా, నాకు రూమ్లోనే కంఫర్ట్గా ఉంటుంది అంటాడు ఆదిత్య. సరే, గుడ్ నైట్ అంటుంది శకుంతల. అలా ఇద్దరూ పైకి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు అలా పైకి వెళ్ళిన వెంటనే ఆర్తి తన మంచంపై సంతోషంగా వాలిపోయి, నాన్న, రేపు నాకు ఈ ఊరంతా చూడాలనిపిస్తుంది, మీరు చూపిస్తారా అంటుంది ఆదుర్దాగా. మీ నాన్నెందుకమ్మా, ఉదయాన్నే అలేకి వస్తుందిగా, తను కూడా మీ వయసే కాబట్టి ఓపికగా ఊరంతా తిప్పుతుందిలే, మీకున్న హుషారు మాకెక్కడుంటుంది అంటారు పరంధామయ్య. నిన్నటి నుంచి అస్తమాను అలేఖ్యా అలేఖ్యా అంటున్నారు. అలేఖ్య ఎవరంకుల్, మీ రిలేటివ్సా అని ఆర్తి ఆత్రంగా అడుగుతుంది. రిలేటివ్స్ కాదనుకో, కానీ దేవుడిచ్చిన బంధం అని ఆకాశం వైపు తదేకంగా చూస్తూ చెబుతారు పరంధామయ్య. అబ్బో, ఇంతకీ ఎవరా అమ్మాయి? అసలు చెప్పకుండా కొసరు చెబుతావెందుకు? అలేఖ్య గురించి తెలుసుకోవాలన్న కుతూహలం హరిశ్చంద్ర ప్రసాద్లో కూడా కనబడుతుంది. నీకు కూడా బాగా తెలుసురా, మన ప్రసాద్ కూతురు అని తేలికగా చెప్పేస్తారు పరంధామయ్య. మన ప్రసాదా? వాడెవడు అని మళ్ళీ అనుమానంగా అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్. నీకు ఈ మధ్యన బాగా మతిమరుపు ఎక్కువైపోయిందిరా. సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి పరశురాం ప్రసాదు, వాడు కూడా మనతోనే చదువుకున్నాడు కదా, మనం ప్రసాదం ప్రసాదం అని పిలిచేవాళ్ళం కదా, ఇప్పుడైనా గుర్తొచ్చిందా అని అడుగుతారు పరంధామయ్య. ఓ, వాడా? వాడు కూడా ఈ ఊర్లోనే ఉంటున్నాడా? జాబ్ వచ్చిన కొత్తలో ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు పట్నం వెళ్ళిన కొన్నాళ్ళకే మన ఊరిని వదిలి ఉండలేక ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు అని సమాధానమిస్తారు పరంధామయ్య. మరి నాకెప్పుడూ కనపడలేదు. గవర్నమెంట్ టీచర్ కదరా, సెలవులుండక నువ్వు వచ్చినప్పుడు నీకు వాడు ఊళ్ళో కనపడేవాడు కాదు, కానీ నీ యోగక్షేమాలు మాత్రం అస్తమాను అడుగుతూనే ఉండేవాడు. వాళ్ళమ్మాయే అలేఖ్య. ఐశ్వర్య పెళ్ళైనప్పటి నుంచి అలేఖ్యతోనే మా కాలక్షేపం అంతా అంటారు పరంధామయ్య. అవును శకుంతల, అలేఖ్య నిజంగా బంగారం, చాలా మంచమ్మాయి. మన పిల్లల్లాగే సంస్కారంగా పెంచారు పరశురాం కూడా. ఆ పిల్లను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది దుర్గా. అవునా, మీరింతలా పొగుడుతున్నారంటే ఆ అమ్మాయిని రేపు తప్పనిసరిగా చూడాల్సిందే వదినా అంటుంది శకుంతల కూడా. దుర్గ నుంచి సమాధానం రాకపోయేసరికి, వదినా మాట్లాడరేంటి? పొద్దుటి నుంచి అలసిపోయిన మీద వదినకు అప్పుడే నిద్ర వచ్చేసినట్లుంది. సర్లేండి, మీరు కూడా తొందరగా పడుకోండి, రేపు ఉదయాన్నే లేవాలిగా
అని హరిశ్చంద్ర ప్రసాద్తో చెప్పేసి శకుంతల కూడా నిద్రలోకి జారుకుంటుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.